గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సాయి మాధవి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రుణమాఫీ కోసం అన్నదాత రణ నినాదం. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు. యాదాద్రి నరసింహస్వామికి పూజలు చేరిన హరీష్ రావు. రేవంత్ ఒట్టు తప్పినందుకు ప్రజల్ని శపించొద్దని వేడుకోలు. అదాని అక్రమాలు చేస్తున్నారంటూ ఏఐసీసీ పోరాటం. రేవంత్ రెడ్డి ఒప్పందాలపై అగ్రనేతల మౌనం. బతుకమ్మ చీరలకు కాంగ్రెస్ సర్కారు మంగళం. పనుల్లేక నేత కార్మికుల పస్తులు, అప్పులతో ఆత్మహత్యలు. ఏపీలోని అచ్యుతాపురం సెజ్లో భారీ పేలుడు. 17 మంది దుర్మరణం, 35 మందికి గాయాలు. డెమోక్రాట్ల జాతీయ సదస్సులో భారతీయులకు ప్రత్యేక ప్రాధాన్యం. దక్షిణాసియా ప్రజల మద్దతు కమలకేనంటున్న ప్రవాసులు. తెలంగాణ రైతాంగంపై సర్కారు పగబట్టింది. రుణమాఫీని నిలదీస్తున్న రైతులపై ఉక్కుపాదం మోపుతోంది. మాఫీ మోసం బట్టబయలు కావడంతో చేసేదేం లేక పోలీస్ కేసులతో రైతులను బెదిరిస్తుంది. కడుపు మండిన రైతులు సర్కారు నిర్బంధాలను లెక్క చేయడం లేదు. వానాకాలం సాగు జోరుమీదున్న సమయంలో రైతులు రోడ్డెక్కారు. ఓట్ల ముందు చెప్పిందేంది, ఇప్పుడు చేసిందేంది అని సర్కార్ను నిలదీస్తున్నారు. రాష్ట్రంలో 17 లక్షలకు పైగా రైతులు రుణమాఫీ రాక ఆందోళన చెందుతున్నారు. భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం రైతులను పోలీసు కేసులతో వేధిస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం తరపున బీఆర్ఎస్ గళమెత్తింది. అధికారంలో ఉన్నప్పుడు రైతులను కంటికి రెప్పలా చూసుకుంది గులాబీ పార్టీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాయమాటలు నమ్మి మోసపోయిన రైతులకు బాసటగా నిలుస్తోంది. రైతులందరికీ రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో వారి పక్షాన కొట్లాడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి జంగ్ సైరన్ మోగించింది. దగాకోరు సర్కారుపై రైతన్న దండయాత్రకు మద్దతుగా తెలంగాణ పౌరుషాన్ని పథకను రెపరెపలాడించనుంది. రైతు రుణమాఫీ కోసం బీఆర్ఎస్ రణం షురూ చేసింది. సర్కారు మెడలు వంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యాచరణను రూపొందించారు. రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలిచేందుకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టనున్నారు. చేవెళ్లలో కేటీఆర్, ఆలేరులో హరీష్ రావు రైతు పక్షాన ధర్నా చేపట్టనున్నారు. గులాబీ దళం చేపట్టనున్న నిరసనలో పాల్గొనేందుకు రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమయ్యారు. నేడు తలపెట్టిన రైతు ధర్నాకు బీఆర్ఎస్ సిద్ధమైంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తన నివాసం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వందలాది మంది కార్యకర్తలతో యాదాద్రికి బయలుదేరారు.
యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా ప్రజలను రక్షించాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించనున్నారు. అనంతరం ఆలేరులో తలపెట్టిన రైతు ధర్నాలో హరీష్ రావు పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు రుణమాఫీ చేస్తాం, 2 లక్షలు ఒకే దఫాలో రుణమాఫీ చేస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ రుణమాఫీపై ఎగవేత ధోరణి అవలంబిస్తుంది. డిసెంబర్ 9న మేము 2 లక్షల లోపు ఒకేసారి చేస్తామని నాటి పిసిసి అధ్యక్షుడి హోదాలో చెప్పిన ఇవాళ ముఖ్యమంత్రి మాటలు దాటేస్తూ ఇవాళ 3 దఫాలైనా పూర్తిగా రుణమాఫీ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ఆందోళన బాటపట్టారు. ఇవాళ ఎక్కడ చూసినా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బ్యాంకుల చుట్టూ పడిగాపులు కాస్తున్నారు. వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతున్న రైతాంగానికి చూస్తున్న ఆందోళన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సైతం ఇవాళ పోరుబాట పట్టింది. రైతాంగానికి అండగా ఉండేందుకు, రైతాంగానికి భరోసానిచ్చేందుకు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రైతులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలపాలని, రైతాంగానికి అండగా ఉండాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన తెలిపేందుకు ఇవాళ కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం కొద్దిసేపటి క్రితమే బయలుదేరారు. ఇవాళ ఆలేరులో ఏదైతే రైతులు రుణమాఫీ కాకపోవడంతో చేపడుతున్న నిరసన దీక్షలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొంటారు. హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులంతా కూడా పాల్గొని ప్రభుత్వానికి ఇప్పటికైనా మేల్కొల్పే విధంగా ఇవాళ కార్యక్రమం ఉండనుంది. ఏదైతే గత పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో దేవుళ్లను మొక్కుతూ, దేవుళ్ల పైన ఒట్లేస్తూ రుణమాఫీ చేస్తామని నమ్మబలిచిన రేవంత్ రెడ్డి ఏదైతే ఆ శాపము ప్రజలకు, తెలంగాణ ప్రజలకు తలగకుండా ఉండేందుకు దేవాలయాల పర్యటన కూడా ఇవాళ నుంచే మొదలు పెట్టనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే మొదటగా యాదాద్రి టెంపుల్ ను దర్శించుకొని అక్కడ దేవుణ్ణి వేడుకోనున్నారు. ఇప్పటికైనా ప్రాయశ్చిత్తం కలగాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి చేసిన పాపాలు ప్రజానికానికి తలగదు. ఎందుకంటే ఒక రాష్ట్రానికి అధినేతగా ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఏదైతే అబద్ధాలను ప్రచారం చేసి, అబద్ధాలను దేవుళ్లపై ఒట్లేసి చేసిన ఏవైతే మాటలు ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రజానికి, ఆయనకు మాత్రమే శాపం కలగాలి, ఇతరులు కలగకూడదు చిన్నగా ఇవాళ వివరించిన తీరును ఇవాళ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే హరీష్ రావు యాదాద్రి టెంపుల్ ను మొదటగా దర్శించుకొని అక్కడ మీడియాతో మాట్లాడతారు. అనంతరం రైతులు చేసే దీక్షలో పాల్గొని రైతాంగానికి భరోసా ఇచ్చే విధంగా, ధైర్యం చెప్పే విధంగా ప్రసంగించనున్నారు. అంతేకాకుండా ఇవాళ ఎక్కడ చూసినా రైతులకు రుణమాఫీ కాకపోవడంతో పెద్ద ఎత్తున వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రైతు భరోసా పేరు మీద అబద్ధాలాడి రైతు భరోసాను ఇవాళ పక్కదోవ పట్టించి ఆ పైసలు ఇవాళ రుణమాఫీ చేసి కూడా అరకొర చేయడంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట కాలం ఇప్పటికే సగం అయిపోయింది. పంట కాలం సగం అయిపోయినా ఇంకా రైతు భరోసా రాకపోవడంతో వారంతా కూడా ఆందోళన చెందుతూ ఆవేదన చెందుతున్న పరిస్థితులతో అక్కడక్కడ చాలా మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేస్తున్నారు. బ్యాంకుల చుట్టూ తిరిగితే మాకు సమాధానం దొరకట్లేదు, వ్యవసాయ అధికారుల చుట్టూ తిరిగితే మాకు తెలియదని సమాధానం చెప్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు సైతం పూటకో మాట గట్టకో అబద్ధం ఆడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొన్ననేమో రుణమాఫీ పూర్తయిందని, నేనేమో రుణమాఫీ ఇంకా చేయాల్సి ఉందని చెప్పిన తీరును కూడా ఇవాళ ప్రజల్లో ఎండగట్టునున్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ. ఇక చేవెళ్లలో రుణమాఫీపై బీఆర్ఎస్ ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందిస్తారు. గణేష్, గుడ్ మార్నింగ్. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే ధర్నాలకు సంబంధించి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, అలాగే రైతులు స్వచ్ఛందంగా తరలి వచ్చే నేపథ్యం ఈ రోజు మనం చూడబోతున్నాం. అసలు రైతన్నలు ఏమంటున్నారు ఈ ధర్నాలకు సంబంధించి? గుడ్ మార్నింగ్ సాయి మాధవి. ఏదైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ పైన ఏ విధంగానైతే అవలంబిస్తున్న ధోరణికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతుల ధర్నా కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఇందులో భాగంగానే చేవెళ్ల నియోజకవర్గంలో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అలాగే మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి, అలాగే ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి ఏదైతే చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి శంకర్పల్లి, షాబాద్, మొయినాబాద్, చేవెళ్ల మండలానికి
దానికి సంబంధించిన రైతులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కాబట్టి దీనికోసం పెద్ద ఎత్తున కూడా ఎక్కడైతే వెంకటేశ్వర స్వామి ఆలయం వెనకాల కూడా మైదానంలో భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే 70 లక్షల మంది రైతుల సాక్షిగా కూడా వాళ్ళందరినీ దగా చేస్తూ రైతు రుణమాఫీ చేశామని ఆగస్టు 15 లోపు మేమంతా రైతు రుణమాఫీ జరిగిందని ఒక పక్క సీఎం చెప్పడం జరుగుతుంది. అలాగే డిప్యూటీ సీఎం మాత్రం ఒక 7,500 కోట్లు మాత్రమే రుణమాఫీ కోసం రైతుల ఖాతాలో వేయడం జరిగిందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకో ఇద్దరు మంత్రులు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి కావచ్చు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకా కొనసాగుతుంది ప్రక్రియ అని చెప్పడం జరుగుతుంది. కానీ అటు కోఆర్డినేషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అలాగే ఎట్లాంటి బేషరతుగా ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ కూడా రుణమాఫీ చేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే రైతులకు వెన్నట్టికి ఉండడం జరుగుతుంది చెప్పడం జరుగుతుంది. రైతుల పట్ల కూడా రైతులు ఎవరికి తాము ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని చెప్పేసి ఎవరైతే ఉండడం జరిగిందో వారందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత తమకు సంబంధించిన ఎక్కడ కూడా ఖాతాలో జమ కాకపోవడం పట్ల కూడా వారు తీవ్ర ఇబ్బందులకు కావచ్చు నిరసనకు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే తాము 2 లక్షల వరకు ఎట్లాంటి షరతులు లేకుండా రుణమాఫీ అన్నారు. కానీ బ్యాంకులకు వెళ్ళిన తర్వాత మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, అది కడుతున్నారు, ఇది మీకు ఏదైతే రేషన్ కార్డు లేదని చెప్పేసి ఏదైతే సాకులు చెప్పడం జరుగుతుందో ఇవన్నీ కాకుండా బేషరతుగా ఏదైతే రుణమాఫీ చేస్తామన్నారో దాన్ని చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గత కొద్ది రోజులుగా చూసుకున్నట్టయితే రైతు రుణమాఫీ పైన రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంతా కూడా రైతన్నలందరూ కూడా పోరుబాట పెట్టడం జరిగింది. అటు కలెక్టరేట్ల చుట్టూ కావచ్చు, బ్యాంకుల చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది తమ రుణమాఫీ ఏమైంది అని చెప్పేసి. కానీ ఇటు ప్రభుత్వం మాత్రం దగాకోరు ఏదైతే ద్వంద్వ నీతిని అవలంబిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే అటు సొంత నియోజకవర్గం రేవంత్ రెడ్డికి సంబంధించిన సీఎం ఇలాకాలో సంబంధించి గుండుమాల్ కావచ్చు, అలాగే 2 మండలాలకు సంబంధించి కోస్గి మండలానికి సంబంధించి 20,000 మంది అకౌంట్ హోల్డర్స్ రైతులు ఉంటే వాళ్ళకి మాత్రం ఒక 8,000 మందికి మాత్రమే అయింది అని అంటే మనం చూసుకోవచ్చు. సీఎం సొంత నియోజకవర్గంలో అంటే మిగతా వారికి పక్కన పెడితే సొంత నియోజకవర్గంలోనే చేశారు అని అంటే కూడా సొంత నియోజకవర్గంలో కూడా 8,500 మందికి మాత్రమే రుణమాఫీ అంటే దాదాపుగా చాలా మటుకు 50% కూడా ఇప్పటి వరకు కూడా కాని పరిస్థితి 30-40%గా అయింది. మొత్తంగా 37,000 కోట్ల రైతు రుణమాఫీ కోసం మేము తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యం ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే మాత్రం 17,000 కోట్లు రైతు రుణమాఫీ అన్నారు. అంటే ఇంకా 20,000 కోట్ల రూపాయలు ఎటుపోయాయి అని చెప్పేసి కూడా రైతన్నలు ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తమకు సంబంధించి ఎట్లాంటి షరతులు లేకుండా అన్ని కూడా తమ రుణమాఫీ 2 లక్షల వరకు ఏదైతే చేస్తామన్నారో దాన్ని చేయాలని చెప్పడం జరుగుతుంది. అలాగే అటు సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని చెప్పిన నేపథ్యంలో అటు ఏదైతే బజార్ భాష మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టే ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన తర్వాత ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలి, రైతులకు సంఘీభావం తెలపాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యంలో ప్రతి చోట కూడా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టే చోట కూడా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన తర్వాత ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని కూడా చెప్పడం నేపథ్యం ఉంది. సో ముఖ్యంగా చేవెళ్ళ నియోజకవర్గానికి సంబంధించి అటు రూరల్ కావచ్చు, అర్బన్కి సంబంధించి చాలామంది రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. మొన్నటి వరకు కూడా యూరియా బస్తాల కోసం కావచ్చు, యూరియాల కోసం చెప్పులు అరిగేలా తిరిగాము, చెప్పులు లైన్లో పెట్టి తిరిగాము. ఇప్పుడు రైతు రుణమాఫీ కోసం బ్యాంకుల చుట్టూ కావచ్చు, కలెక్టరేట్ల చుట్టూ తిరిగి ప్రతి ఒక్క అధికారి ఏదైతే ఏఈఓ కావచ్చు, హెచ్ఓడి దాకా కూడా కాళ్ళు పట్టుకునే పరిస్థితి మాకు ఉంది. ఎందుకంటే రైతును రాజు చేస్తామన్నారు, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదని చెప్పడం జరుగుతుంది. గతంలో మాత్రం ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రైతు రుణమాఫీ రైతుకు సంబంధించి ఏదైతే రైతు బంధు కావచ్చు, రైతు బీమా లాంటిది కూడా ఎట్లాంటి షరతులు లేకుండా వారందరూ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. 17,000 కోట్ల వరకు కూడా రైతు రుణమాఫీ చేసిన ఘనత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం ప్రజలను మభ్యపెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి ప్రజలందరికీ ఏదైతే రైతులకు అండగా ఉండాలి, 75 లక్షల మంది రైతులందరినీ కూడా దగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా కూడా తామందరం కూడా రైతులందరికీ కూడా సంఘీభావం ఉంటాం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితులకు పోనీయమని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పిన నేపథ్యంలో ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ 4 మండలాల నుంచి సంబంధించి కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి కూడా రైతులందరూ కూడా ఈ వేదికకు చేరుకొని ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పటిష్టంగా కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. అటు బస్టాండ్ మార్కెట్ ప్రాంతం నుంచి కూడా వేలాదిగా రైతులు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ర్యాలీగా చేరుకున్న తర్వాత ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి ఈ ధర్నా కార్యక్రమం రైతులతో పాటు ధర్నా కార్యక్రమాన్ని కావచ్చు, అలాగే సంఘీభావ కార్యక్రమాన్ని చేపట్టున్నారు. ఓట్ యూస్ సాయి మాధవ్. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ రైతు ధర్నాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ లైవ్ లో అందిస్తారు. రవికాంత్, గుడ్ మార్నింగ్. రవికాంత్, చెప్పండి, ఈ రోజు ధర్నాలకు సంబంధించి అప్డేట్స్, అలాగే రైతులు ముఖ్యంగా ఎలాంటి డిమాండ్స్ వినిపించబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? సాయి మాధవి, రైతులు దుఃఖంలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రైతులు ఆవేదనలో ఉన్నారు. వాళ్లకు భరోసా కల్పించడం, వాళ్ళలో ఆత్మధైర్యం నింపేందుకు, ఆత్మస్థైర్యం నింపేందుకు ఇవాళ బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రైతు ధర్నాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. 12 నియోజకవర్గాలకు సంబంధించి అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా 10 గంటల నుంచి ధర్నాలు చేసేందుకైతే సమాయత్తం అవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తున్నట్టయితే జనగామ జిల్లా కేంద్రానికి సంబంధించి అక్కడ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మహాధర్నాలో పాల్గొనున్నారు. దాంతోపాటు ఇటు వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, రైతు విమోచన సమితి మాజీ చైర్మన్ నాగూర్ల వెంకన్న, వీళ్ళందరూ కూడా వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో మహాధర్నాలో పాల్గొని రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రాయపర్తి కావచ్చు, అదేవిధంగా తొర్రూరు పట్టణ కేంద్రంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అక్కడ కూడా మహాధర్నాలో పాల్గొంటారు. దాంతోపాటు ఇటు పరకాల నియోజకవర్గానికి సంబంధించి అంబేద్కర్ సెంటర్లో, పరకాల నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ సెంటర్తో పాటు ఇటు సంగెం మండలం ఊకల్లు గ్రామానికి సంబంధించి అక్కడ రైతులతో కలిసి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా ధర్నాలో పాల్గొంటారు. మరోవైపు ఇటు స్టేషన్ గన్పూర్ సంబంధించి అన్ని మండలాల్లో కూడా బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో అక్కడ రైతులంతా కూడా ధర్నాల్లో పాల్గొంటారు. ఈ ధర్నాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య కూడా పాల్గొనే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఇటు జఫర్ఘాట్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, వేలేరు కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా రైతాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా కేంద్రంలో మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో ఏకశిలా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. స్పష్టంగా అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే రైతులంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా తరలి వస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఇటు వరంగల్ పట్టణానికి సంబంధించి పోస్టాఫీస్ జంక్షన్ లో మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేంద్ర ఆధ్వర్యంలో కూడా అక్కడ ధర్నా కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ముందుగా తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా చేసే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇతర నియోజకవర్గాలు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి మనం చూస్తే ఇటు భూపాలపల్లి, అదేవిధంగా గణపురం, ఈ 2 మండలాలకు సంబంధించి మాజీ అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ అంటే వరంగల్ మాజీ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి గారి ఆధ్వర్యంలో ఆ 2 మండలాలకు సంబంధించి మహాధర్నాలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అక్కడ ఆమె కూడా పాల్గొంటారు. దాంతోపాటు ఇటు రేగొండ కావచ్చు, చిట్యాల, ఈ 2 మండలాలకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అక్కడ ధర్నాల్లో పాల్గొంటారు. ఇక మిగతా నియోజకవర్గాలు కూడా మనం చూసినట్టయితే ములుగు సంబంధించి అన్ని మండలాల్లో కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున రైతుల మాకు సంబంధించిన మహాధర్నాలో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇటు మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించి అక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో కలిసి మరో ఎమ్మెల్సీ రవీందర్ రావు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా మహాధర్నాలో పాల్గొని రైతులకు భరోసా నింపే ప్రయత్నం చేస్తారు వాళ్ళు కూడా. దాంతోపాటు ఇటు డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి మరిపేడ మండల కేంద్రంలో మాజీ మంత్రి రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించేందుకు అంత సమాయత్తమవుతున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాం. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లోనూ రైతులకు సంబంధించి వాళ్ళలో ధైర్యం నింపడము మనం ఇవాళ బీఆర్ఎస్ శ్రేణులకు సంబంధించి మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించి అనేక అంశాల్లో రైతులంతా కూడా ఇవాళ ఇబ్బంది పడుతున్న నేపథ్యము. ఒకవైపు ఆధార్ కార్డు కావచ్చు, మరో విషయం అనేక సమస్యలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినట్టయితే 42 లక్షలకు సంబంధించినటువంటి రైతులకు రుణమాఫీ జరగాల్సి ఉండగా మరో 20 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాని నేపథ్యం, అంటే 50% మందికి సంబంధించి రుణమాఫీ కాకుండానే దాన్ని సక్సెస్ఫుల్ పథకంగా చెప్పుకుంటున్న నేపథ్యాన్ని ఇవాళ రైతాంగం ఎండగడుతున్న నేపథ్యము. ఇటీవల కాలంలో మనం చూసినట్టయితే 2-3 రోజుల నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులంతా కూడా బ్యాంకర్ల వద్దకు వెళ్లి ప్రశ్నలు గుప్పిస్తా ఉన్నారు, తమకు ఎందుకు రుణమాఫీ జరగలేదని చెప్పి. అయితే 2 లక్షలకు
మించి రుణం ఉన్నప్పటికీ వాళ్ళంతా కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్న నేపథ్యంలో 2,30,000, 2,40,000 ఆ పైన ఉన్న అమౌంట్ ఒక మహిళ టీన్ న్యూస్తో మాట్లాడుతూనే చెప్తుంది 4 లక్షల రూపాయల రుణం తమకు ఉంది, 2 లక్షలు కట్టాలని బ్యాంకర్లు కోరిన నేపథ్యంలో ఆ 2 లక్షలు కట్టినప్పటికీ తమకు కావాల్సిన 2 లక్షల రుణమాఫీ కూడా జరగలేదు. ఆ కట్టినటువంటి 2 లక్షలు కూడా తాము 5 పైసల వడ్డీకి తీసుకొచ్చి కట్టామని తన ఆవేదన కూడా వ్యక్తం చేసిన నేపథ్యం. అనేక సమస్యలు రైతులకు, ఒక్కో రైతుది ఒక్కొక్క వేద, ఒక్కొక్క దినగాథగా మనం చెప్పాల్సి ఉంటుంది. రైతు రుణమాఫీ విషయంలో రైతాంగం అంతా ఇవాళ రోడ్డెక్కుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగాను పెద్ద ఎత్తున నిరసనలు తెలుపనున్నారు. 10 గంటల తర్వాత అయితే పెద్ద ఎత్తున రైతాంగం అంతా బయటకు వచ్చి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. మహా ధర్నాల్లో పాల్గొని ఇవాళ ఒక అల్టిమేటం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక అల్టిమేటం కూడా జారీ చేయనున్నారు. అందరికీ ఎటువంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న ఒక అల్టిమేటం కూడా జారీ చేసే అవకాశం అయితే మనకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ ఇప్పుడు మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా కింద కనిపిస్తున్న QR కోడ్లను స్కాన్ చేస్తే చాలు. లోకల్ టు గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి వార్త ఇక మీ అరచేతిలోనే ఆవిష్కరిస్తాం. టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్ తెర మీద చూడొచ్చు.